Hi, this is Srinu Aitla. Please subscribe Tree Media. మీరు వినయ్ గారి కన్నా మీరు సీనియర్ కదా? నేను సీనియర్. అదే మీరు అసోసియేట్ ఉన్నప్పుడు ఆయన అసిస్టెంట్ ఉన్నారు అంతేనా? అంతే అంటే అమ్మదొంగకి. కాదు కాదు, మధ్యలో నేను ఏం చేశానంటే సాగర్ గారి సినిమా జరుగుతున్నప్పుడే అబ్బాయి గారి సినిమా ఈవి గారి దగ్గర చేశాను నేను. ఓకే. ఆహాహా. అబ్బాయి గారి సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు వినయ్ వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే వాళ్ళ నాన్నగారు రాసింపు నరసింహారావు ఫ్రెండ్ అయితే నరసింహారావు తీసుకొచ్చి నాకు అప్ చెప్పారు. అప్పుడు మీ ఇద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. అక్కడ రాజమండ్రిలో ఓకే. ఒక హోటల్లో నా రూమ్లో తను ఉండేవాడు, ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఇద్దరం కలిసి బాగా క్లోజ్ అయిపోయాం. ఓకే. ఇంకా బాగా వేవ్ లెంత్ కుదరటం, సినిమాల గురించి ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అట్లా ఇద్దరం క్లోజ్ అయ్యాం బాగా. సాగర్ గారు డిపార్ట్మెంట్ని ఎంత బాగా చూసుకునేవాళ్ళు అనడానికి మీరు ఎక్కడ కాంప్రమైజ్, అంటే ఆయనతో పాటు కూడా మీరు అలానే ఉండేవాళ్ళు. అవును. నేనేంటంటే ఎప్పుడు సినిమా అంటే అంటే నాకు కొంచెం లౌక్యం తక్కువ. వినయ్ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటాడు. ఓకే. నాకు లౌక్యం తక్కువ. ఏదైనా తప్పు జరుగుతుందని తెలిసినప్పుడు అది చిన్నతనం కదా, అది దాన్ని ఖండించేయటమే. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అంటే భయం. ఏంటంటే ఈ సినిమా ఆడకపోతే మళ్ళీ మన డైరెక్టర్ గారి సినిమాలు ఉండవు, డైరెక్టర్ గారి సినిమాలు ఉండకపోతే మనకి ఇబ్బంది అయిపోద్ది. అది సినిమాలో తప్పు జరగడానికి అంటే సినిమా మీద ఎక్కువ ఇదిగా ఉండేవాడు నేను. ఓకే. అది ఎంతమంది ఫీల్ అవుతారు ఏంటి అది నాకు తెలిసేది కాదు. అది ఓకే. ఓకే. అది అంటే నేను డైరెక్టర్ అయిన తర్వాత నాకు అర్థమవుతూ ఉంటుంది. ఎవరన్నా మన దగ్గర అసిస్టెంట్ అలా చెప్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం. ఓకే. సో బట్ సాగర్ గారు చాలా బ్రాడ్ మైండెడ్ పర్సన్. అయినా బాగా రిసీవ్ చేసుకునేవారు. శిష్యులందరూ కూడా బాగున్నారులేండి ఆయన దగ్గర. ఆయన అంటే బికాస్ ఆయన ఇచ్చే ఫ్రీడమ్ కానీ వర్క్ నేర్చుకోవడానికి ఆస్కారం. మనం ఎన్ని సినిమాలు చేసాం అనే దానికంటే కూడా ఎంత పని మనం చేసాం, ఎంత పని నేర్చుకునే అవకాశం మనకు దొరికింది అనేది సాగర్ గారి దగ్గర ఆ ఫ్రీడమ్ వల్ల మాకు, నాకు కానీ వినాయక్ కానీ రవి కానీ అందరికీ అది పెద్ద అవకాశం. చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి, బట్ నాకు ఒక ఇన్సిడెంట్ మాత్రం సాగర్ గారు నాతో షేర్ చేసుకున్నది. ఒక ఇన్సిడెంట్ నాకు అనిపించేది, ఇంద్రజ గారి విషయంలో మీరు ఆల్మోస్ట్ ఆవిడని ఒకరోజు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాల్యూ తెలియాలని చెప్పేసి సెట్లో ఎవరు మాట్లాడకుండా ఒక చైర్ వేసి కూర్చోబెట్టి మీ అందరూ టార్చర్ పెట్టడం అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆ సినిమా నేను చేయలే. మీరు లేరా? అమ్మదొంగ ఇది జరగలేదు, వేరే సినిమాకి అనుకుంటా అని చెప్పింది. ఓకే. వేరే సినిమాకి జగదేగుడి విషయం. జగదేగుడి. రైట్. అప్పుడు మీరు లేరా? నేను లేదు. ఓకే. వినయ్ గారు ఉన్నట్టున్నారు. వినయ్ ఉన్నాడు. ఈవి గారి అబ్బాయి గారి తర్వాత ఈవి గారి దగ్గర మళ్ళీ వెళ్ళలేదు. చేయలేదు. సాగర్ గారి దగ్గరికి మళ్ళీ అమ్మదొంగ, సంచలనం ఈ సినిమాలకు మళ్ళీ సాగర్ గారి దగ్గరికి వచ్చేసాను. ఇంకా అమ్మదొంగ తర్వాత డిసైడ్ అయిపోయారా ఇంకా డైరెక్టర్ అవుదాం? అమ్మదొంగ తర్వాత నాకు అనిపించింది, నేను ఎందుకంటే నేను కాన్ఫిడెంట్ అయిపోయాను నేను డైరెక్ట్ చేయగలుగుతాను అనేది. అమ్మదొంగ అయ్యే టైంకి కాన్ఫిడెంట్ అయిపోయి ఏంటంటే ఇంకా నేను ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల పెద్దగా నేర్చుకునేది కంటే కూడా నేను డైరెక్షన్ చేయాలి అనేది నాకు బాగా స్ట్రాంగ్ వచ్చేసింది. ఓకే. సో ఇక్కడే నేను పని చేస్తూ ఉంటే అది నేను చేయలేనని చెప్పేసి ఇంక నేను అక్కడితోటి ఇక మానేసి ఆ కథలు రాసుకోవటం, ప్రాజెక్ట్ని ఎలా అయినా చేయాలి, సినిమా చేయాలి అని అనుకోవటం. అదే టైంలో నాకు వైవిఎస్ చౌదరి పరిచయం అవటం, తను కూడా మోటివేట్ చేసాడు. నువ్వు డైరెక్టర్ అవ్వాలి, ఇంకా నువ్వు డైరెక్టర్ అయ్యే మెటీరియల్ అది అని చెప్పి తను బాగా ఎంకరేజ్ చేసేవాడు నన్ను. సో తన కథలకు నేను కాంట్రిబ్యూట్ చేయటం, నా లైన్స్కి తను కాంట్రిబ్యూట్ చేయటం అలా జరుగుతుండేది మ్యూచువల్గా. ఓకే. ఆ తర్వాత తను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు, దాంతోపాటు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిపోయి ఇంకా డైరెక్షన్ ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లోనే 97లో అపరిచితుడు అనే సినిమా స్టార్ట్ అయింది. రాజశేఖర్ గారు అన్ఫార్చునేట్లీ అది ఫైనాన్షియల్ ప్రాబ్లంతో స్టక్ అయింది సినిమా. 2 షెడ్యూల్ అయిపోయింది కదండి అది. 2 షెడ్యూల్స్ జరిగింది. జరిగిన తర్వాత ఆగిపోయింది. కానీ చాలా డిసప్పాయింట్ ఉంటుంది. ఫస్ట్ ఫిల్ము చాలా ప్రెషర్ అనుభవించుంటారు. డెఫినెట్గా వన్స్ ఆగిపోయిన తర్వాత ఆ టైం వేరు అసలు. ఒక డైరెక్టర్గా ఒక పెద్ద ప్రాజెక్టు ఆగిపోవటం డిసప్పాయింట్ అవుతాం కదా, చాలా అయింది. ఆ తర్వాత ఇక నేను కొత్త ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ వస్తే స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ చేద్దామని డిసైడ్ అయిపోయి నీకోసమే కథ రాసుకుని, అప్పుడు నా ఫ్రెండ్ రవితేజ సింధూరం చేస్తున్నాడు, అతనితోటి సినిమా చేశాను నీకోసం. అది రిలీజ్ అంటే అది ఫినిష్ చేయడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 1.5 year స్ట్రగుల్ తర్వాత అది ఫినిష్ చేసి కాపీ తీసుకొచ్చిన తర్వాత కాపీ నాగార్జున గారు చూశారు. లక్కీలీ నాగార్జున గారు చూడడం, నాగార్జున గారికి నచ్చిందని తెలిసి మయూరి సుధాకర్ గారు ఆ సినిమా చూశారు. చూసి ఆయనకి నచ్చి చైర్మన్ గారు రామోజీరావు గారికి చూపించారు. ఆయనకి నచ్చి సినిమాని అవుట్ రేట్ కొనేశారు. 38 lakhs బడ్జెట్లో తీసిన సినిమాని 65 లక్షలకి ఆయన కొనేశారు. కొనేసి ఆయన ఒక మంచి రిలీజ్ ఇచ్చారు.
సో ఆ బడ్జెట్కి అది ఓకే, బట్ క్రిటికలీ చాలా అక్లైమ్డ్ 7 అవార్డ్స్ ఆ సినిమా ఎవరికైతే వచ్చినాయి ఆ సినిమాకి. ఎగ్జాక్ట్లీ. అప్పుడే నాకు రామోజీరావు గారు ప్రామిస్ చేశారు, మీకు నెక్స్ట్ నా సినిమాలో నా బ్యానర్లో సినిమా ఇస్తానని. అట్లా ఆనందం సినిమాకి ఛాన్స్ ఇచ్చారు. అది ఒక నాన్ కాస్టింగ్ ఫిల్మ్, ఒక పెద్ద సూపర్ హిట్. ఇంకా అక్కడి నుంచి నాకు మళ్ళీ కెరీర్లో కరెక్ట్. అవును.